ఇక నల్గొండ జిల్లాను కేసీఆర్ సర్వనాశనం చేశారని, నల్గొండకు ఆయన చేసిందేమీ లేదంటూ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఎస్ఎస్ఎల్బీసీని కుర్చీ వేసుకొని పూర్తి చేస్తానన్న కేసీఆర్ మాట తప్పారని ఆరోపించారు. కేసీఆర్ ముక్కు నేలకు రాసి నల్గొండ రావాలని, సభలో నల్గొండ ప్రజలకు క్షమాపణ చెప్పాకే కేసీఆర్ ప్రసంగించాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ మాట తప్పడంపై నల్గొండ టౌన్లో కేసీఆర్ సభ రోజున వినూత్న నిరసన చేస్తామని కోమటిరెడ్డి అన్నారు. వచ్చి బహిరంగ సభలో కూడా క్షమాపణతోని ఏం చెప్తావో చెప్పుకో. ఇక అదే సైమల్టన్ టైంలో మా కార్యకర్తలు శాంతియుతంగా పోలీస్ పర్మిషన్ ఇచ్చి ఒక కుర్చీ చేస్తాం, అక్కడ పింక్ టవల్ పెడతాం, ఆయన చెప్పుకున్న వీడియోకు ఒక ఎల్సీడీ పెడతాం, కుర్చీ చేసుకొని కూర్చొని సొరంగం మార్గం పూర్తి చేస్తా అన్నాడు. ఆ ఎల్సీడీ పెట్టి చూసేవాళ్ళు ఇక్కడ చూస్తారు. మేము కూడా లిమిటెడ్ మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్, మా టౌన్ కాంగ్రెస్ వాళ్ళు ఉన్న రైతుల సమక్షంలో అది ప్రదర్శించాలనుకున్నాం. దానికి ఏర్పాటు చేస్తున్నాం 13వ తారీఖు రోజు. దాన్ని మీరు కూడా చూడండి. ఆయన అన్న మాటలు ఎందుకు రాలే 15 నెలలు నీకు ఎస్ఎల్ సొరంగం, నెలకి 25 రోజులు ఫామ్ హౌస్లు ప్రగతి వల్లనే ఉన్నాం కదా. ఒక్కరోజు హెలికాప్టర్లు చూసి సొరంగం పూర్తి చేసి ఏం పోయేది నీకు? అది మాకు అలాట్ చేసిన వాటర్, అది 820 లెవెల్లా. ఇప్పుడు 795లా రాయలసీమ లిఫ్ట్ బురద కూడా తీసుకుపోతుంది జగన్.